ఇక సీఎం జగన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ఆశల పల్లికిలో ఊరెగుతారంటూ టీడీపీ నేత వరదరాజిరెడ్డి విమర్శించారు. అయితే ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కి దక్కుతుందని వరదరాజురెడ్డి అన్నారు. ఇక అసలు ఇంతవరకు ప్రొద్దుటూరులో ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తి కాకపోయినా ప్రభుత్వం ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించి ప్రజలకు పట్టాలు పంపిణీ చేయడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. వాలంటీర్లను ప్రతి ఇంటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం గురించి ప్రచారం చేయించాలంటూ పొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి చెప్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని టీడీపీ విజయం ఖాయమని వరదరాజురెడ్డి జోస్యం చెప్పారు. ఉండాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక తెలుగుదేశం పార్టీ తప్పనిసరిగా అధికారంలోకి రాబోతోంది. ప్రజలందరూ ఆలోచించండి. ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైంది. అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు పెడుతున్నారు. కోర్టులను తనఖా పెట్టి అప్పులు తెస్తున్నారు. సచివాలయాలను పెట్టి అప్పులు తెస్తున్నారు. మరి న్యాయ చట్టాలు చేసే శాసనసభను మార్కెటింగ్ చేసి దాంట్లో మార్టిగేజ్ చేసి అప్పులు తీసుకురావడం జరుగుతుంది. ఇంత పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఏ రాష్ట్రంలోనే ఉందా? ఎమ్మెల్యే గారిని చెప్పానండి. ఆయన ఏదో ఈ పొద్దుటికి తను ఏదో జగన్మోహన్ రెడ్డిని పొగుడుతున్నాడు, కీర్తిస్తున్నాడు. మంచిదే, ఆయన పార్టీ, ఆయన లీడర్. కాబట్టి రాష్ట్రంలో ఇటువంటి దుర్భర పరిస్థితి ఎక్కడన్నా ఉందా? ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది. ప్రభుత్వ ఆస్తులన్నీ మొత్తం తాకట్టు పెడుతున్నారు కదా. అతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019లో ఆయన పార్టీకి సర్వీస్ చేసి ఎక్కడ